హలో గైస్, చూస్తున్నా కదా కియా కార్నివల్. గైస్ ఇది మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 29.68 ల్యాక్స్ నుంచి మనకి 40.27 ల్యాక్స్ అయితే ఇది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. గైస్ ఇది మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 29-30 ల్యాక్స్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 40.5 అట్లా వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చూస్తున్నాం కదా వేరియంట్స్, దాని గురించి వేరియంట్స్ వచ్చేసి మనకి ప్రీమియం ఉంటుంది, ప్రెస్టీజ్, లిమోజిన్లో మాత్రం 7 సీటర్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ప్రీమియం 8 సీటర్ అండ్ 9 సీటర్ ఎక్కడ ఉంది కదా, వాటిలో మాత్రమే సీట్స్ చేంజ్ అవుతాయి. దానికి తగ్గట్టుగానే ప్రైసెస్ కూడా మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ 8 సీటర్ ఉంటుంది, 9 సీటర్ ఉంది, ఇంకా 11 సీటర్ అయితే ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. అండ్ ఇది ఇంజన్ స్పెక్స్ గైస్ దీనికి. అండ్ దీంట్లో వచ్చేసి 2.2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ వస్తుంది. అండ్ 440 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకి జనరేట్ అయితే అవుతుంది. అండ్ 197.2 హార్స్ పవర్ అయితే మనకి ఇస్తుంది ఇది. అండ్ దీంట్లో ఎలాంటి మాన్యువల్ అయితే గేర్ బాక్స్ అయితే లేదు, ఓన్లీ ఆటోమేటిక్ అయితేనే ఉంది. అండ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే వస్తుంది మనకి. అండ్ 60 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇది గైస్ ఇది ఇంజన్ స్పెక్స్. అండ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ డైమెన్షన్స్ గైస్. అండ్ ఇది 5+ మీటర్స్ గైస్. ఇది అది ఎంయూవీ వెహికల్స్, ఇది మల్టీ యూటిలిటీ వెహికల్. అండ్ దీని విడ్త్ చూస్తున్నారు కదా 1985 mm వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి మనకి 1755. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 180 mmతో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ కర్బ్ వెయిట్ చూడొచ్చు మనకి 2195 kg అయితే మనకి కర్బ్ వెయిట్ అయితే ఉంది, చాలా ఎక్కువ ఉంది. అండ్ వీల్ బేస్ వచ్చేసి 30-60 mm అయితే వీల్ బేస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది గైస్ కియా కార్నివల్. అండ్ దీంట్లో స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి ప్రతి ఒక్క వేరియంట్లో సేమ్ ఫీచర్స్ ఉంటాయి గైస్. మీరు ఒకసారి పాస్లో పెట్టుకొని చూడొచ్చు. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, ఇంకా చైల్డ్ సేఫ్టీ లాక్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనేసి, ఇంకా రేర్ కెమెరా. టైర్ సైజ్ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో 680 ఉంటుంది గైస్. అండ్ ప్రతి ఒక్క వేరియంట్లో ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి డిస్క్ బ్రేక్సే ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంది. స్టాండర్డ్గా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ప్రతి ఒక్క వేరియంట్లో అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మనకి ఇంకా కావాలంటే చైల్డ్ సేఫ్టీ లాక్స్ అనేసి ఇంకా చాలా అయితే ఉన్నాయి గైస్. మనకి ఇంకా ఫర్దర్ ఇన్సైడ్ వీడియో పోతే మనకి డీటెయిల్స్ అయితే చాలా ఎక్కువ మనకి తెలుస్తుంది. మీకు టోటల్ వీడియో చూడండి. అండ్ చూసినాక రేర్ కెమెరా అనేసి మనకి 360 degrees కెమెరా అయితే లేదు, ఓన్లీ రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది. చాలామంది ఇమేజ్లో అయితే చూపిస్తూ ఉంటారు, కానీ 360 degrees కెమెరా అయితే లేదు, ఓన్లీ రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది. అండ్ హిల్ అసిస్ట్ కూడా కొన్ని వేరియంట్, ఒక వేరియంట్లో మాత్రము 2 వేరియంట్స్లో మాత్రమే ఉంది హిల్ అసిస్ట్ కూడా. అన్ని వేరియంట్స్లో అయితే హిల్ అసిస్ట్ అయితే లేదు. అండ్ చూసినారు కదా దీని ఫీచర్స్, ఇంకా ఎక్స్టీరియర్ ఫీచర్స్ కోసం మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, మనకి డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ కూడా ఉంటుంది. అండ్ డోర్ రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ టైగర్ నోస్ క్రోమ్ గిల్. అండ్ సైడ్ స్టెప్స్ ఉంటాయి మనకి గెట్ ఇన్ కానీ లోపలికి. అండ్ రేర్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి మనకి. అండ్ రూఫ్ రైల్ వచ్చేసి ఓన్లీ ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రమే ఉంటుంది. ప్రీమియం వేరియంట్లో అయితే మనకి రూఫ్ రైల్ అయితే ఉండదు. అండ్ సన్ రూఫ్, మూన్ రూఫ్ కూడా ఉండదు. ఓన్లీ ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రమే మనకి సన్ రూఫ్ అండ్ మూన్ రూఫ్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. చూస్తున్నాగా సన్ రూఫ్ అయితే టాప్లో ఇక్కడ మనకి ఎట్లా చూపిస్తుందో ఇక్కడ ఇమేజ్లో ఉండేది అట్లే ఉంటుంది గైస్. అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ డీఫాగర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఉంటుంది గైస్. అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ బోత్ సైడ్స్ ఉంటాయి గైస్, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ మనకి రేర్ కెమెరా. పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రమే ఉంటుంది. రేర్ సైడ్ వచ్చేసి నార్మల్ స్టాండర్డ్గా అన్ని దాంట్లో ఉంటుంది. ఫ్రంట్ మాత్రం ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రమే మనకు అవైలబిలిటీలో ఉంటుంది. చూస్తున్నారు కదా. అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా మనకు R18 అవి కూడా అలాయ్ వీల్స్ చూస్తున్నారు కదా. ఇది స్లైడింగ్ డోర్స్, చాలా లగ్జరియస్ కార్ గైస్. మనకి ఇండియాలో ఇప్పుడున్న ప్రైసెస్, ఈ ప్రైస్ రేంజ్లో మనకి కంపేర్ చేసుకుంటే ఈ మనకి లగ్జరియస్ కార్లో కావాలంటే మీకు టొయోటా వెల్ఫైర్ అనేసి ఉంది. అదైతే కొంచెం చాలా కాస్ట్లీ, నియర్లీ 75 lakhs దానికి మన కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ రేర్ కూడా మీకు స్పాయిలర్ అయితే చూడవచ్చు, మనకి బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇది గైస్ మనకి హెడ్ ల్యాంప్ అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ విత్ డిఆర్ఎల్ కూడా మనకి క్రోమ్ గిల్, మనకి టైగర్ నోస్ క్రోమ్ గిల్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఫాగ్ ల్యాంప్స్ గైస్, చూస్తున్నారు కదా. ఫాగ్ ల్యాంప్స్ విత్ సరౌండెడ్ క్రోమ్ ఫినిష్ గైస్. టోటల్ చాలా అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది మనకి. అండ్ రిమోట్ కంట్రోల్ బూట్ ఓపెనర్ కూడా ఉంటుంది. అండ్ మనకి 540 liters మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి ఇంకా కావాలంటే 60-40తో మనకి సీట్స్ అయితే ఫోల్డింగ్ చేసుకొని మనం ఎట్లా చేసుకోవచ్చు, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది గైస్ మనకి
ఇక్కడ ఏఎన్ క్యాప్లో మాత్రమే క్రాష్ టెస్ట్ చేసినారు. అది దాంట్లో 5 స్టార్ రేటింగ్ అయితే మనకు వచ్చింది. చాలా స్టాండర్డ్ అయితే చేసినాము అని చెప్తున్నారు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా హైలో ఉంది అని చెప్తున్నారు దీనికైతే. అండ్ మనకి ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్దాం గైస్. కియా కార్నివాల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదా, డాష్ బోర్డ్ ఇంటీరియర్ మనకి ఇది డ్యూయల్ టోన్తో వస్తుంది, మనకి బ్రౌన్ అండ్ బీచ్ కలర్తో. అండ్ మనకి దీంట్లో వచ్చేసి 11 సీటర్, ఇంకా మనకి ఇండియాలో అయితే లాంచ్ కాలేదు. అండ్ మనకు చూస్తున్నారు కదా, మనకు ఈ ఫ్యాబ్రిక్ సీట్స్ మాత్రం ప్రీమియంలో మాత్రమే దొరుకుతాయి. లెదర్ సీట్స్ మాత్రం ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్ వేరియంట్స్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవ్ సీట్ వచ్చేసి మనకు ఓన్లీ లిమోజిన్లో మాత్రమే దొరుకుతుంది. ప్రెస్టీజ్ అండ్ ప్రీమియంలో మాత్రం హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉండదు. ఇవి గ్యాస్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే మాత్రం ఓన్లీ ప్రీమియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. లెదర్ వచ్చేసి మిగతా వేరియంట్స్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఇవి గ్యాస్ దీని సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి 7 సీటర్ అయినా కానీ, మనకి 8 సీటర్ 9 సీటర్ అయినా కానీ, మనకి 11 సీటర్ అయితే దీని పొజిషన్స్ అయితే ఇట్లా ఇస్తారు మనకి. దాన్ని బట్టి మనకి బూట్ స్పేస్ కూడా లెంత్ అయితే మనకి ఏం చేంజెస్ కాదు. చూసినా కదా లాస్ట్లో వచ్చేసి 11 సీటర్కి వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మనకి జస్ట్ ఫర్ చైల్డ్ కూర్చోడానికి మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినా కదా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఫ్రంట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఆన్ ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది మనకి. చూసినా ఇక్కడ లెగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ రేర్ కూర్చున్న వాళ్ళకి ఓన్లీ ఫర్ మిడ్ సీట్స్ వచ్చేసి వాళ్ళకి సపరేట్గా మనకి స్క్రీన్స్ అయితే ఇస్తారు మనకి. అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ చూస్తున్నారు కదా, ఆల్ పవర్ విండోస్ ఉంటాయి. అండ్ డ్యూయల్ టోన్ ఫినిష్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. అండ్ రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉంటుంది మనకి. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆటోమేటిక్ గేర్ నాబ్ విత్ క్రోమ్ కోటెడ్ కూడా ఉంటుంది మనకి. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి ఓన్లీ మనకి లిమోజిన్ వేరియంట్లో మాత్రమే దొరుకుతుంది గైస్. అండ్ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ మొత్తం స్టాండర్డ్, ప్రతి ఒక్క దాంట్లో 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ మనకి విత్ JBL సౌండ్ సిస్టమ్తో అయితే మనకి వస్తుంది. ఇది చూసాం రేర్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అంటే మనకి చెప్తే కదా ఇంతకుముందు స్క్రీన్స్ అయితే ఉంటాయి మనకి. మిడిల్లో కూర్చున్న వాళ్ళకి మాత్రమే మనకి సపరేట్గా స్క్రీన్స్ అయితే ఉంటాయి. అది కూడా మనకి లిమోజిన్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ UVO సపోర్ట్ అనేది కూడా మనకి కొత్తది ఒక ఫీచర్ అయితే యాడ్ చేసినారు గైస్. అది కూడా ఓన్లీ లిమోజిన్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. మిగతా ప్రీమియం అండ్ ప్రెస్టీజ్ వేరియంట్స్లో మాత్రం అవైలబిలిటీలో ఉండదు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూస్తున్నారు కదా, విత్ వాయిస్ యాక్టివేటర్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ నుంచే మనకి ఫోన్ వచ్చినా కానీ దాని వాల్యూమ్ ప్లస్ అండ్ అప్ అండ్ డౌన్ అయినా కానీ అక్కడ నుంచే మొత్తం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ గైస్. అండ్ మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా మన కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు మనకి. అంటే MID, ఇది AMD ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గైస్. చూస్తున్నారు కదా, ఇట్లయితే వ్యూ అయితే మనకు ఉంటుంది. అండ్ ఫ్రమ్ టాప్ వ్యూ ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకి కొన్ని మాత్రమే డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో అయితే ఉండదు. కొన్ని మాత్రమే అది టాప్ వేరియంట్లో మాత్రం ఇవన్నీ అయితే మనకి మోడ్స్ అయితే ఇస్తారు మనకి. డ్రైవ్ మోడ్స్, సీట్ మోడ్స్ చూస్తున్నారు కదా, ఎకో మోడ్ ఉంటుంది, సిటీ మోడ్ ఉంటుంది. అండ్ మనకి సీట్స్ కూడా మన హీటర్ అయితే ఉంటుంది మనకి. సీట్స్కి కూడా హీటర్ అయితే సపరేట్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి సపరేట్ కెమెరా కూడా మనకి బటన్ అయితే ఇస్తారు. చూసాం కదా డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే గైస్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వచ్చేసి ఓన్లీ ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్ వేరియంట్స్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఓన్లీ లిమోజిన్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ హిల్ అసిస్ట్ గైస్, మనకి ఇది కూడా ప్రీమియంలో అయితే అవైలబిలిటీలో ఉండదు. ఇంకా రిమైనింగ్ 2 వేరియంట్స్ ప్రెస్టీజ్ అండ్ లిమోజిన్లో మాత్రం అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మనకి డిస్ప్లే ఇది చూడొచ్చు, MID డిజిటల్ మీటర్ అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం టోటల్ అయితే డిజిటల్తో ఉంటుంది. విత్ క్రోమ్ సరౌండింగ్స్తో అయితే మనకి అట్రాక్టివ్ లుక్తో అయితే మనకి ఇస్తున్నారు. అండ్ విత్ మనకి టోటల్ డిస్ప్లే మనకి ఏదన్నా కావాలన్నా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడనే మనకి MIDలోనే కనిపిస్తుంది. అండ్ చూసినా కదా ఇల్యూమినేటెడ్ ఇంజన్ స్టార్ట్ ఆఫ్ బటన్ గైస్. ఇది టోటల్ గ్లో అవుతుంది. అండ్ కూల్డ్ గ్లో బాక్స్ గైస్. మనకి ఫ్రిడ్జ్ అంటే లిమిటెడ్గా కొన్ని బాటిల్స్ అయితే 1 లీటర్ బాటిల్స్ లేకపోతే కోక్ టిన్స్ అట్లయితే పెట్టుకోవచ్చు మనకి. అండ్ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ గైస్, ప్రతి ఒక్క దాంట్లో స్టాండర్డ్ ఇది. అండ్ నావిగేషన్ సిస్టమ్ ఓన్లీ లిమోజిన్లో మాత్రమే ఉంటుంది, ప్రీమియం ప్రెస్టీజ్లో అయితే ఉండదు. ఓన్లీ లిమోజిన్లో మాత్రమే, ఆ వేరియంట్లో మాత్రమే, టాప్ వేరియంట్లో మాత్రమే అది అవైలబిలిటీలో ఉంది. అండ్ JBL సౌండ్ సిస్టమ్ గైస్, ప్రతి ఒక్క దాంట్లో JBL సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ప్రీమియం అండ్ ప్రెస్టేజ్లో మాత్రం 6 స్పీకర్స్ ఉంటాయి.
8 స్పీకర్స్ వచ్చేసి లాస్ట్ వేరియంట్ అంటే టాప్ మోడల్లో లిమోజిన్లో మాత్రమే 8 స్పీకర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది. చూస్తున్నారు కదా, JBL బ్రాండింగ్ లోగో కూడా మనకి అక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ ఇది గైస్, మనకి ఇంకా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, కావాలి ఇంకా మనకి ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. 540 లీటర్స్ నార్మల్గా అయితే ఇస్తారు వాళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా మీకు అయితే రిప్లై ఇస్తాను. మీకు ఇంకా మీకు నన్ను ఫాలో చేస్తే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. ఇది గైస్, థ్యాంక్ యూ, బాయ్.